నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఎలా జరుగుతోంది? అదరగొట్టిన వయ్యారి భామలు ఎవరు? ఫైనల్కు దూసుకొచ్చిన దేశాలేవి? ఈవెంట్తో తెలంగాణ ఇమేజ్ పెరిగిందా? హైదరాబాద్ బ్రాండ్ స్ట్రాంగ్ అవుతోందా? కంటెస్టెంట్ల మనసులో మాట ఏంటి? ఫైనలిస్టుల ప్రత్యేకతలేంటి? ప్రపంచ అందాల రాణి ఎవరో తేల్చేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. 31న మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. 40 మంది అందాల భామలు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడుతున్నారు. 3 గంటల పాటు గ్రాండ్ ఫినాలే ఉంటుంది. 3500 మంది అతిథులు వస్తారని అంచనా. ఇంతకీ విజేతను ఎలా ఎంపిక చేస్తారు? రేస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు? మిస్ వరల్డ్ కాంటెస్ట్ ఎలా జరుగుతోంది? అదరగొట్టిన వయ్యారి భామలెవరు? ఫైనల్కు దూసుకొచ్చిన దేశాలేవి? ఈవెంట్తో తెలంగాణ ఇమేజ్ పెరిగిందా? హైదరాబాద్ బ్రాండ్ స్ట్రాంగ్ అవుతుందా? కంటెస్టెంట్ల మనసులో మాట ఏంటి? ఫైనలిస్టుల ప్రత్యేకతలేంటి? ఎలా జరుగుతోంది? ప్రపంచమంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. మిస్ వరల్డ్ టైటిల్ విజేత ఎవరా అని ఉత్కంఠ నెలకొంది. ఏ దేశ భామ అందాల కిరీటాన్ని ఎగరేసుకుపోతుందా అనేది ఆసక్తి రేపుతోంది. అందచందాలతో కట్టిపడేసే ఆ సుందరాంగి ఎవరో తెలుసుకునేందుకు గ్రాండ్ ఫినాలేకు హైటెక్స్ ప్రాంగణం ముస్తాబైంది. చూస్తుండగానే అందమైన భామలు హొయ్యలుపోతూ ఫైనల్కొచ్చేశారు. 14 రౌండ్లలో ప్రతిభ కనబరుస్తూ క్వార్టర్ ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ 40 మంది అందాల భామలు ఫైనల్లో ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడతారు. స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ పోటీలు, బ్యూటీ విత్ ఎ పర్పస్ విభాగం నుంచి మొత్తం 40 మంది విజేతలై ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో క్వార్టర్స్కు చేరారు. హైదరాబాద్ హైటెక్స్లో కొత్తగా నిర్మించిన 4వ హాల్లో 31న ఫైనల్ పోటీలు జరుగుతాయి. హాల్ సామర్థ్యం 3,500 మంది కావడంతో అంతమంది అతిథులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టారు. ఫైనల్ వేడుకలు సాయంత్రం నుంచే మొదలవుతాయి. తుది పోటీలు రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతాయి. ఫైనల్స్కు సంబంధించి ప్రాక్టీస్ సెషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 30, 31 తేదీల్లో పూర్తిస్థాయి రిహార్సల్స్ జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ను సోనీ టీవీ వరల్డ్ వైడ్గా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. అందులో తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రాంతాల గురించి 50-60 నిమిషాల పాటు ప్రసారం చేస్తారు. ఈ గ్రాండ్ ఫినాలేకు ప్రముఖులే కాకుండా సామాన్యులకు పాల్గొనే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే సూచించారు. దీనికోసం ఆన్లైన్లో అవకాశం ఇవ్వగా 7,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1000 మందికి అవకాశం ఇస్తున్నామని జయేష్ రంజన్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరవుతారు. 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. ఈ నెల 7న ప్రారంభమైన ఈ సందడి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రతి దశలోనూ తీవ్ర పోటీ నడిచింది. భారత్ నుంచి నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి బ్యూటీస్ మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యారు. ప్రాథమిక పోటీల తర్వాత 3 దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్కు ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేశారు. గత ఆదివారం మొదటి దశ క్వార్టర్స్ పోటీలు ముగిశాయి. ప్రతి ఖండం నుంచి 10 మంది చొప్పున 40 మందిని ఎంపిక చేశారు. టాప్ 40లో కూడా ఒక్కో ఖండం నుంచి 10 మంది ఉండేలా ఎంపిక చేశారు. ఆ తర్వాతి రౌండ్లో వీరిలోంచి టాప్ 20ని తీసుకుంటారు. ఒక్కొక్క ఖండం నుంచి 5గురుంటారు. ఇక అంతిమ ఘట్టానికి ముందు టాప్ 8 అంటే ఒక్కో ఖండం నుంచి 2ని ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరే అంటే 4 చివరిగా మిస్ వరల్డ్ టైటిల్ కోసం మిగులుతారు. వీరిలో ఒకరు విజేతగా, మిగిలిన 3 1, 2, 3 రన్నరప్గా నిలుస్తారు. మిస్ వరల్డ్ ఫెస్టివల్లో 2వ రౌండ్లో ప్రముఖ డిజైనర్లు రూపొందించిన శారీస్ ధరించి సుందరీమణులు ర్యాంప్ వాక్ చేశారు. డిజైనర్ల సృజనాత్మకత, పోటీదారుల ప్రదర్శన ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు. ఒక్కో కాంటినెంట్ నుంచి ఈ రౌండ్లో 2 క్వాలిఫై అయ్యారు. టాప్ మోడల్ ఫైనల్ టైటిళ్లను సొంతం చేసుకున్న దేశాలను వెల్లడించారు. ఏషియా, ఓషియానా ఫైనల్ టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. బరిలో నిలిచిన 4గురిలో ఏషియా, ఓషియానా గ్రూప్ నుంచి భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా, యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సెల్మా క్యామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టినిక్కు చెందిన ఆరెలీ జోచిమ్లు ఎంపికయ్యారు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 21 ఏళ్ల నందిని గుప్తాది రాజస్థాన్. 2023 ఏప్రిల్ 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 పోటీల్లో విజేతగా నిలిచింది. ఆకట్టుకునే అందం, అద్భుతమైన తెలివితేటలు, దృఢమైన ఆత్మవిశ్వాసంతో న్యాయ నిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచింది నందిని గుప్తా. ఈ నేపథ్యంలోనే 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరఫున ఎంపికైంది. ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమంలో తనదైన ట్రెడిషనల్ అటైర్తో కట్టిపడేసింది. ఈసారి నందిని గెలవాలని, మన దేశానికి 7వ మిస్ వరల్డ్ కిరీటం తీసుకురావాలని ఆశిస్తున్నారు.
హెడ్ టు హెడ్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో కలర్ఫుల్గా సాగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం 20 మంది కంటెస్టెంట్స్ ఎంపికయ్యారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా, అమెరికా అండ్ కరేబియన్ ఖండాల నుంచి 20 మంది కంటెస్టెంట్స్ హెడ్ టు హెడ్ ఛాలెంజ్లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పకళా వేదికగా జరిగింది. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ 1గా నిలిచింది. ఆ తర్వాత 2వ స్థానంలో మిస్ కెమెరూన్, 3వ స్థానంలో మిస్ ఇటలీ ఉన్నారు. ఇక మిస్ వరల్డ్ ప్యాజెంట్ 2025లో భాగంగా జరిగిన స్పోర్ట్స్ ఛాలెంజ్ పోటీల్లో మిస్ వరల్డ్ ఎస్టోనియా ఎలిస్ రాన్మా విజేతగా నిలవగా, మొదటి, రెండో రన్నరప్లుగా మిస్ వరల్డ్ మార్టినిక్ ఆరేలీ జోచిమ్, మిస్ వరల్డ్ కెనడా ఎమ్మా మోరిసన్లో నిలిచారు. ఈ పోటీల్లో స్వర్ణ పథకం గెలుచుకున్న ఎలిస్ రాన్మాకి ఆటలే కాదు, డాన్స్, మేకప్, పర్యావరణంపై ప్రత్యేక ఆసక్తి. క్రీడల ఛాలెంజ్లో ఆరేలీ జోచిమ్ రజత పథకాన్ని అందుకుంది. స్పోర్ట్స్ ఛాలెంజ్లో ఎమ్మా మోరిసన్ కాంస్య పథకాన్ని దక్కించుకుంది. ఎంతమంది హేళన చేసినా అనుకున్న దానికోసం కష్టపడే తత్వమే తనను ముందుకు నడిపిస్తుందని అంటోంది. ఇలా నెక్ టు నెక్ రసవత్తరంగా సాగిన మిస్ బ్యూటీస్ హంట్ గ్రాండ్ ఫినాలేకు చేరింది. ప్రపంచ అందాల రాణిగా ఎవరు నిలుస్తారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మిస్ వరల్డ్ కాంటెస్ట్ తెలంగాణ వైపు ప్రపంచమంతా చూసేలా చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను చాటుతోంది. పెట్టుబడుల్ని ఆకర్షించే, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే గోల్డెన్ ఛాన్స్ దొరికింది. మరోవైపు పోటీల మధ్యలో వచ్చిన చిన్నపాటి వివాదాలు, ఆరోపణల్ని తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. అంతేకాదు, గతంలో కన్నా భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జరూర్ ఆనా, తెలంగాణ హార్ట్ ఆఫ్ ది డెక్కన్ లాంటి నినాదాలను విస్తృతంగా వినియోగించింది. మిస్ వరల్డ్ పోటీల లోగోలో కూడా వీటిని పొందుపరిచింది. టూరిజానికి బ్రాండింగ్, ఇక్కడి ఉత్పత్తులకు, కళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తీసుకురావడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసింది. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. వివిధ దేశాల నుంచి ఈ పోటీలకు వచ్చిన కంటెస్టెంట్లంతా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటక ప్రాంతాలైన నాగార్జున సాగర్లోని బుద్ధవనం, హైదరాబాద్లో చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, ఓరుగల్లు కోట, యాదగిరిగుట్ట, మహబూబ్ నగర్, పిల్లల్మర్రి ప్రాంతాల్లో సందడి చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ సచివాలయానికి కూడా వెళ్లారు. I've always said this has been a magical experience. I'm having the best moment of my life because I'm representing my lovely Ecuador. So you have been so soft, so kind, so amazing with us, and I will never forget your beautiful personality, and now I carry it with me in my heart forever. నాట్ ఓన్లీ బ్యూటీ విత్ పర్పస్ అంటున్నారు కంటెస్టెంట్లు. ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నామని చెబుతున్నారు. Kidneys are small but very mighty as well. They play a vital role in our bodies, and it's very important for us to take care of them as much as they take care of us. Definitely helps center and ground me, and I've learned to prioritize things, not to take too much up on your plate at once. You'll get to it when you get to it. It's about prioritizing your mental health and enjoying every experience as it is given to you, just soaking it all up. Promoting the inclusion because I have my own that has intellectual disability, but a problem with me no. Okay, so nice. ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్లో చిన్నపాటి వివాదాలు, ఆరోపణలు తలెత్తాయి. సాంస్కృతిక, చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల సందర్శనలో భాగంగా మిస్ వరల్డ్ పోటీదారులు రామప్ప టెంపుల్కు వెళ్లిన సమయంలో కొందరు మహిళా వాలంటీర్లు వారికి కాళ్లు కడుక్కునేందుకు సాయం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దుమారం రేగింది. దీనికి ప్రభుత్వం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అర్ధాంతరంగా తప్పుకోవడం, నిర్వహణ తీరును తప్పుపడుతూ సంచలన ఆరోపణలు చేసింది. 24 ఏళ్ల మిల్లా మ్యాగీ గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. ఫైనల్ పోటీలకు ముందు ఆమె హఠాత్తుగా వైదొలగడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మిల్లా మ్యాగీ. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది. తమను వేశ్యలుగా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను అడిగి పోటీల నిర్వహణ తీరు, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా,
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలను ఆరా తీసింది. ప్రపంచ సుందరి 2025 పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన మిల్లా మ్యాగీ ఇంగ్లాండ్ చేరిన తర్వాత చేసిన ఈ వ్యాఖ్యల్ని బ్రిటిష్ మీడియా ప్రచురించింది. ఈ కథనాలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ఖండించారు. ఈ వాదనలు నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సైతం తోసిపుచ్చారు. మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చౌమహల్లా ప్యాలెస్లో ఇచ్చిన విందులో మిస్ ఇంగ్లాండ్తో పాటు మిస్ వేల్స్ అదే టేబుల్ దగ్గర ఉన్నారు. అక్కడ ఎవరూ తమతో తప్పుగా ప్రవర్తించలేదని మిస్ వేల్స్ చెప్పారు. సెల్ఫీల కోసం ఎక్కువ మంది ప్రయత్నించడం మాత్రమే కొంత ఇబ్బంది కలిగిస్తుందని కంటెస్టెంట్లు చెప్పారన్నారు జయేష్ రంజన్. మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుంచి మిస్ ఇంగ్లాండ్ దూరం అయిపోవడం ఇట్లాంటి విషయాలు నా దృష్టికి వచ్చింది. నేను మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడి ఈ పరిస్థితి గురించి ఇంకా వివరంగా తెలుసుకున్నాను. 1-2 స్మాల్ ఇష్యూస్ తప్ప మిస్ వరల్డ్ కాంటెస్ట్ సక్సెస్ఫుల్గా సాగుతోంది. బ్యూటీ విత్ పర్పస్, ఇదే మిస్ వరల్డ్ కాన్సెప్ట్. అందం ఒక్కటే కాదు, సోషల్ సర్వీస్ని లెక్కలోకి తీసుకుంటారు. ప్రపంచ సుందరిని ఎంపిక చేసేటప్పుడు అందమైన రూపంతో పాటు వారు చేసే సామాజిక కార్యక్రమాలు, పనుల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. అందుకే కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా భారత్కు ఎన్ని టైటిల్స్ వచ్చాయి? ఈసారి నందిని గుప్తా మిస్ వరల్డ్ అయ్యే అవకాశం ఉందా? అందాల పోటీల్లో మిస్ వరల్డ్ వెరీ వెరీ స్పెషల్. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ రెండూ వేరువేరుగా జరుగుతాయి. మిస్ యూనివర్స్ కేవలం అందంగా ఉండడానికి ప్రాధాన్యతనిస్తే, మిస్ వరల్డ్ మాత్రం అందంతో పాటు ఆలోచనలు కూడా అందంగా ఉండాలనే కాన్సెప్ట్తో రన్ అవుతోంది. సీఈఓ జూలియా మార్లే మిస్ వరల్డ్ పోటీలను బ్యూటీ విత్ పర్పస్ అనే కాన్సెప్ట్తో నిర్వహిస్తున్నారు. ప్రపంచ సుందరిని ఎంపిక చేసేటప్పుడు అందమైన రూపంతో పాటు వారు చేసే సామాజిక కార్యక్రమాలు, సమాజంపై వారికి ఉన్న బాధ్యత, సమాజం కోసం వాళ్లు చేస్తున్న పనుల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. అందమంటే బయటకు కనిపించేది కాదు, అంతర్గత శక్తి సామర్థ్యాల్ని, మేధస్సుని, ఆత్మవిశ్వాసాన్ని బహిర్గతం చేసేదే అసలైన అందమంటున్నారు కంటెస్టెంట్లు. ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, ప్రతిభ, సేవా దృక్పథం, మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా ఈ పోటీని ప్రపంచం చూస్తోంది. కంటెస్టెంట్లు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్నవారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్ నగర్ విక్టోరియా హోంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. మిస్ వరల్డ్ ఫైనల్ పోటీల కోసం హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ ముస్తాబైంది. ప్రపంచ సుందరీమణులతో రిహార్సల్స్ సైతం నిర్వహించారు. ఫైనల్కు ముందు అందాల భామలకు నిర్వాహకులు మరో పోటీ పెట్టారు. మల్టీమీడియా ఛాలెంజ్ కోసం 20 మందిని ఎంపిక చేశారు. ఇన్స్టాగ్రామ్, మిస్ వరల్డ్ యాప్, వారి ఫేస్బుక్ పేజీలలో కార్యకలాపాలను అనుసరించి చురుగ్గా ఉన్న వారిని ఒక్కో ఖండం గ్రూప్ నుంచి 5గురిని ఎంపిక చేశారు. వీరికి ఫైనల్గా ఒక ఛాలెంజ్నిచ్చారు. మిస్ వరల్డ్ పోటీల్లో తమ ప్రయాణాన్ని, అనుభవాలను చెబుతూ ఒక వీడియో చేయాలి. తెలంగాణలోని అనుభవాలు, సవాళ్లు, అనుభూతులను పంచుకోవాలి. అందులో తెర వెనుక క్షణాలు, భావోద్వేగాలు, స్నేహాలు ప్రతిబింబించాలి. ఫైనల్ పోటీలో తమ అంచనాలను వెల్లడించాలి. తోటి పోటీదారులతో ఇంటర్వ్యూలు, ప్రత్యేక సందర్భాలను షూట్ చేయవచ్చు. వీడియో వ్యవధి 90 సెకండ్లలోపే ఉండాలి. దీన్ని మిస్ వరల్డ్ యాప్లో అప్లోడ్ చేయాలి. వీరిలో ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. వారికి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో టాప్ 40లో బెర్త్ ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఇక మిస్ వరల్డ్ కిరీటం విజేతకు భారీ ప్రైజ్ మనీ, అంతర్జాతీయ కీర్తి, ప్రపంచ వేదికపై సామాజిక ప్రభావం చూపే అపారమైన అవకాశాలను అందిస్తుంది. మిస్ వరల్డ్ విజేతకు గణనీయమైన ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇది దాదాపు 8.5 కోట్ల రూపాయలకు పైనే. అంతేకాదు, ఆమెకు సెలబ్రిటీ హోదా వస్తుంది. ప్రముఖ బ్రాండ్ల ప్రచారకర్తగా, మోడల్గా, నటిగా లేదా సామాజిక కార్యకర్తగా అనేక అవకాశాలు వస్తాయి. మిస్ వరల్డ్ సంస్థ తరఫున విజేత వివిధ దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రపంచమంతా పర్యటిస్తుంది. ఈ పర్యటనల ఖర్చులను సంస్థ లేదా స్పాన్సర్లు భరిస్తారు. దీనివల్ల ఆమెకు ప్రపంచాన్ని చూసే, విభిన్న సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. విజేతకు ఏడాది పొడవునా లగ్జరీ జీవనం, మేకప్, హెయిర్ ప్రొడక్ట్స్, దుస్తులు, నగలు, ప్రొఫెషనల్ స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టుల సేవలు, సహాయక బృందం వంటివి ఉచితంగా లభిస్తాయి. ప్రముఖ డిజైనర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇతర నిపుణులతో పనిచేసే అవకాశం వస్తుంది. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్ నగరం 25 ఏళ్లకు ముందే ఈ పోటీల్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది. దేశానికి విశ్వసుందరి, ప్రపంచ సుందరి 2 కిరీటాలను అందించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకోవడంలో
ఇండియా, వెనెజువెలాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ నుంచి 6 ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. రీటా ఫారియా, ఐశ్వర్య రాయ్, డయానా హెడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్ మిస్ వరల్డ్ అయ్యారు. వెనెజువెలా కూడా 6 సార్లు విజయంతో ఇండియా సరసన నిలిచింది. తర్వాతి స్థానాల్లో యూకే, యుఎస్ఏ, దక్షిణాఫ్రికా ఉన్నాయి.